ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడం అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. దాదాపు అన్ని సర్వే ఫలితాలు అధికార డీఎంకేకు పట్టం కట్టగా యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే ప్రభంజనం తప్పదని, ఆ పార్టీ ఏకంగా అధికారం కైవసం చేసుకుంటుందని చెప్పింది. అయితే మిగతా సర్వేలు మాత్రం విజయ్ పార్టీ డబుల్ డిజిట్ ను కైవసం చేసుకోవచ్చని అంచనా వేశాయి. ఇదే అంశంపై ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనాలు కరెక్ట్ అయితే తమిళనాట విజయ చక్రం తిప్పనున్నారు. దాంతో బీజేపీ కాంగ్రెస్ లు విజయ్తో పొత్తు కోసం వీళ్లూరుతాయి. సరిగ్గా అదే టైంలో టీవీకే ఏఐటీఎంకే కలిసి పనిచేస్తాయంటూ ఓ ప్రచారం కూడా ఉధృతంగా జరిగింది. ఇది ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారితీయడంతో అలాంటిదేమీ ఉండబోదని కీలక నేతలు స్పష్టత ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. తమిళనాడులో నిన్నటువంటి ఎగ్జిట్ ఫలితాలు ఎప్పుడైతే వచ్చాయో ఆ తర్వాత ఆ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైన హాట్ చర్చ జరుగుతోంది. మొత్తం ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి టీవీకే పార్టీ తలపతి విజయ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ సెంట్రిక్ గానే రాజకీయాలు ఒక రకంగా జోరుగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, నిన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సో దాంట్లో మెజార్టీగా దాదాపుగా అన్ని కూడా వన్ సైడ్ గా డిఎంకే పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. సో ఒకటే ఒక యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే పార్టీకి అనుకూలంగా ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు రావడంతో మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు ఒకరైతే నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత పరిణామాలు ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు టీవీకే అధిపతి దళపతి విజయ్ ఆధ్వర్యంలో కీలకమైన నాయకులందరూ ఎవరైతే 230 స్థానాల్లో పోటీ చేశారో అన్ని స్థానాల్లో ఒంటరిగానే టీవీకే పార్టీ బరిలోకి దిగింది. ఎవరైతే ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థులతో ఈ రోజు సమావేశం నిర్వహించారో, సో రేపు కనుక May 4th రోజు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ దానిపైన ఒక పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ జరిగింది. ఈ పరిణామంలో మొత్తంగా ఈ పార్టీ ముఖ్య నేతల మధ్య తలపతి విజయ్తో పాటు కీలకమైన సీనియర్ నాయకులకు ఒక చర్చ, ఆసక్తికర సంచలనమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తంగా టీవీకే పార్టీ అత్యంత కీలకంగా పోతోంది. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన నమోదు చేసే దిశగా కూడా మేము అడుగులు వేయబోతున్నామని చెప్పేసి కూడా ఒక టీవీకే పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది. ఇదే సమయంలో ఒకవైపు ఫలితాలు మనం అనుకున్న స్థాయిలో రాకున్నా మొత్తానికైతే మనం పార్టీ మాత్రం టీవీకే పార్టీ ఇప్పుడు అన్ని పార్టీలకు ఒక రకంగా మనమే సెంట్రిక్ గా మారబోతున్నాము. సో అన్ని పార్టీలు ఏ పార్టీకైనా తమకు ఇప్పుడు తమ పార్టీ అవసరం కాబోతోంది. భవిష్యత్తులో రాజకీయాల దృష్ట్యా తమ పార్టీ ఆ ఇతర పార్టీల మీద, మన ఈ టీవీకే పార్టీ మీద ఇతర పార్టీలు డిపెండ్ కావాల్సిన అవసరం ఏర్పడబోతుంది అని చెప్పేసి కూడా ఈ పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఒక యాక్సిస్ మై ఇండియా తప్ప అన్ని సంబంధించిన సర్వేలంతా కూడా డిఎంకేకు పూర్తి స్థాయిలో అంటే కంఫర్టబుల్ గా ఎటువంటి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా అక్కడ ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నా. యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే పార్టీయే 98 నుంచి 120 స్థానాలు గెలుచుకోబోతుంది. సో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంగా కూడా ఈ టీవీకే పార్టీ అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా యాక్సిస్ మై ఇండియా చెప్పింది. ఈ నేపథ్యంలోనే అన్ని సర్వేలు ఒకలాగా, యాక్సిస్ మై ఇండియా ఒకలాగా ఉండడంతో ఇప్పుడు చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతుంది. నిజంగానే యాక్సిస్ మై ఇండియా అంచనా వేసినట్లుగా ఏదైనా ఒక సంచలనం జరగబోతోందా అనేది ఇప్పుడు తమిళనాట ఒక ప్రచారం జరుగుతుంది. దానికి మనం కొన్ని కారణాలు చూడాల్సి ఉంది. సో నిజంగానే టీఎంకే పార్టీ కనుక ప్రజలు ఒకవైపు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఒక స్టాలిన్ మినహా ఎవరికి అంతా కూడా పబ్లిక్ ఫిగర్ గా, అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు కావచ్చు, ఒక పెద్ద పేరున్న లీడర్ గా, అదేవిధంగా అన్ని మొత్తం రాష్ట్ర రాజకీయాలకు శాసించే ఒక నాయకుడిగా ఒక స్టాలిన్ తప్ప ఎక్కడ కూడా అంత పెద్ద స్థాయి సీఎం ముఖ్యమంత్రి నాయకుడు ఎవరు లేరు. సో అదే తరహాలో నెక్స్ట్ ఒకవేళ కనుక స్టాలిన్ కాకుండా ఎవరైతే బాగుంటుంది అనే ఆప్షన్ లో మొత్తంగా కూడా టీవీకే అధిపతి దళపతి విజయ్ వైపే జనాలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీ పైన ఒకవైపు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఇక్కడ అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా, అంటే గతంలో ఏంటంటే జయలలిత డిఎంకే వర్సెస్ ఏడీఎంకే ఉండే. సో ఎప్పుడైతే జయలలిత అనారోగ్య కారణంతో మృతి చెందిందో అప్పుడు మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. సో ఒక రకంగా స్టాలినే ఇప్పుడు మొత్తం రాష్ట్ర రాజకీయాలకు పెద్ద దిక్కుగా మారాడు. పార్టీలతో సంబంధం లేకుండా తమిళనాడును ఒకవేళ కనుక భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో ఏదైనా ఒకవైపు తమిళనాడుకు సంబంధించి ఏ ఇష్యూ అయినా పరిష్కరించగల
చేయగలిగే నాయకుడు ఎవరు ఉన్నారా అంటే అతను ఒక స్టాలిన్ ఒక్కడే అన్నట్టుగా కూడా అట్లా మారిపోయింది సినారియో. దానికి తోడు ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే కూడా కొంత కలిసి వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితుల్లో ఒకవైపు మన రీసెంట్ గా ఎన్నికలు గడిచాయి. ఒకవేళ ఇప్పుడున్నటువంటి మొత్తం ఎంటైర్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అదర్ దెన్ అంటే ఒకవేళ డిఎంకే స్టాలిన్ కాకుండా ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు ఆప్షన్ అంతా కూడా టీవీకే వైపు మొగ్గు చూపారా అనేది ఇప్పుడు ఒక కొత్త సందేహం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో నిజంగానే అంత స్థాయిలో ఒక మూకుమ్మడిగా ఒక ఓటు బ్యాంక్ అంతా కూడా అయితే డిఎంకే స్టాలిన్ కు లేదంటే టీవీకే పార్టీకి ఇట్లా ఓటు ఏమైనా స్ప్లిట్ అయిందా? అట్లా అయితే కనుక ఒక పెను సంచలనం జరుగుతుంది. నిజంగానే ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా ఏదైతే అంచనా వేస్తుందో ఆ రకం కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటగా కూడా అక్కడ రాజకీయ వర్గాల్లో కొంత అంచనా అందుతుంది. సో ఎన్నికలు జరిగిన తీరు బట్టి సో నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన అంచనాను బట్టి రకరకాల చర్చలు రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. సో ఒకటి మాత్రం అందరు చెప్తున్న విషయం ఏంటంటే ఫలితాలు ఎలా ఉన్నా ఆ టీవీకే పార్టీ మాత్రం అత్యంత కీలకంగా మారబోతోంది. ఒకవేళ మొత్తం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో డిఎంకే గనక సానుకూలంగా ఫలితాలు రాకుంటే అంటే మెజార్టీ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దాని సీట్లు రాకపోతే మాత్రం అప్పుడు ఖచ్చితంగా టీవీకే పార్టీ అత్యంత కీలకంగా కాబోతుంది. టీవీకే పార్టీకి కలుపుకొని ఇటు ఏదైతే ఏఐడిఎంకే కావచ్చు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అంతా కలిసి కూటమిగానే భవిష్యత్తులో వెళ్ళాలని ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒకవేళ అంచనాలు నిజమైతే తమిళనాడు రాజకీయాలు ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా విజయ్తో పొత్తుకు ఆసక్తి చూపుతున్నాయనే వార్తల్లో ఎంతవరకు నిజమంత అనుకోవచ్చు? ఇది ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయ సంబంధించి టీవీకే ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉంది. మన 234 స్థానంలో స్వతంత్రంగా ఆ పార్టీ పోటీ చేసిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితి ఏమాత్రం వస్తా అంటే ఎక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో గనక ఫలితాలు రాకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలమైన ఫలితాలు రాకపోతే అప్పుడు మొత్తం తమిళనాట రాష్ట్రకాలు మొత్తం ఒక రసవత్తమైన మలుపు తీరడం ఖాయం. ఎందుకంటే ఒకవైపు ఇప్పటివరకు డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నప్పటికీ అప్పటి కూడా పరిస్థితి ఎందుకంటే ఒకవైపు చాలా అత్యంత బలంగా టీవీకే పార్టీ అని చెప్పుకుంటుంది. అదేవిధంగా అధికార పార్టీ ఉన్న డిఎంకే, దీంతో పాటు ఏఐడిఎంకే, సో ఇప్పుడు బీజేపీ కూటమితో ఉన్నట్టు ఏఐడిఎంకే. సో మూడు పార్టీకి సంబంధించి ఒకవైపు కూటమి, టీవీకే పార్టీ, అదేవిధంగా డిఎంకే పార్టీ, ఈ మూడింటి మధ్య రసవత్తర పోరు జరిగి ఎవరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సానుకూలమైన నంబర్ రాకపోతే మాత్రం అప్పుడు రాష్ట్ర రాజకీయాలు మరింత హాట్ గా కొనసాగడం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అన్ని వైపులా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ కొంత అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. ఎప్పటి నుంచో తమిళనాడులో తనదైన ముద్ర వేయాలని, తమిళనాడులో కొంత ఓటు బ్యాంకును సంపాదించాలని గత దశాబ్ద కాలంగా ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలో మోడీ వచ్చిన తర్వాత ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే తమిళనాడు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. అవకాశం వచ్చినప్పుడల్లా తమిళనాడులో కూడా బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది. సో ఇప్పుడు దానికి తోడు అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కనుక అట్లాంటి సినారియో అట్లాంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా వీలైనంత అవకాశం కలుపుకొని టీవీకే పార్టీ కీలకంగా అయితే టీవీకే పార్టీని కలుపుకొని అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం ఆ ఎన్డీఏ కూటమి వెనుకాడదు. అందులో అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీ చాలా కీలకంగా భావించి టీవీకేతో చర్చలు జరిపేందుకు కూడా వెనుకాడరు. సో ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఫలితాలకు రావడానికి మే 4వ తేదీన ఫలితాలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒకవేళ భవిష్యత్తు పరిస్థితులను అనుగ్రహించుకొని పరిస్థితులు ఎలా మారుతాయో తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పటి నుంచే ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలు, ఢిల్లీ నుంచి సంబంధించిన కొంత కీలక పెద్దలు కూడా ఆ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. అవకాశాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీ మద్దతు మాకు ఉండాలి, మీకన్నా మా మద్దతు ఇస్తాము, మీరన్నా మాకు మద్దతు ఇవ్వండి, మొత్తంగా ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా కొంత ఏదైతే సానుకూలంగా కొంత చర్చలు కొనసాగించేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితిలో తమిళనాడు మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు తమిళనాడు సెంట్రిక్ గానే మొత్తం చర్చ జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే టీవీకే, ఎందుకంటే పార్టీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలకు అడుగుపెట్టి 234 స్థానాలకు ఒంటరిగా పోటీ చేసి, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజా అభిమానం ఉండడం, సినిమా హీరోగా సినిమా స్టార్ గా ఉన్నటువంటి విజయ్ కి యువతలు అదేవిధంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున అభిమానం ఉండడం. ఎందుకంటే రీసెంట్ లో కరూరులో చూసాం, ఒకవైపు అతను 10,000 మంది వస్తారనుకున్న చోట అంతకు మించి జనాలు రావడం, తొక్కిసలాడడం కరూరు ఘటన చూసాం. అంటే ఇక్కడైతే సిచ్యువేషన్ ఎట్లుందంటే విజయ్ కున్న అభిమానం అనేది చాటుతుంది. సో ఇదే కనుక నిజంగానే విజయ్ కి అంత స్థాయిలో పాపులారిటీ ఉన్న నేపథ్యంలో అది ఒకవైపు ఓటుగా మారితే ఖచ్చితంగా కింగ్ మేకర్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తలపతి విజయ్ కింగ్ మేకర్ అవడం ఖాయంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకే తప్ప ఆల్టర్నేట్ లేదా అనేది ఒక తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. సో ఆ వ్యాక్యూమ్, ఆ శూన్యత ఉంది కాబట్టి మొత్తం ప్యారలల్ గా డిఎంకేకు ఇప్పుడు ఒక రకంగా ప్యారలల్ గా టీవీకే భవిష్యత్తులో కూడా తయారయ్యే అవకాశాలు ఉంటుంది. సో మనం మొత్తం ఎంటైర్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సినిమా నుంచి వచ్చినటువంటి సక్సెస్ అయిన వాళ్ళు అతి కొద్ది మంది, అందులో ముఖ్యంగా ఎంజీఆర్ కావచ్చు, అదే తర్వాత ఎంజీఆర్ తర్వాత జయలలిత. సో ఇప్పుడు ఆ ప్లేస్ ను టీవీకే పార్టీ అధిపతి తలపతి విజయ్ ఏమైనా దాన్ని భర్తీ చేయబోతున్నారు. ఎందుకంటే కమల్ హాసన్ ఫెయిల్ అయ్యారు. సో విజయకాంత్ నామమాత్రం ప్రతిపక్ష పాత్ర పోషించారు. శరత్ కుమార్ ఫెయిల్ అయ్యారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక యువత, మహిళల సపోర్ట్ ఉంది. దానికి తోడు ఒక పెద్ద ఎత్తున ఒక హ్యూజ్ అభిమానం సినిమా స్టార్ కాబట్టి ఇవన్నీ కలుపుకొని విజయ్ కి కొంత పొలిటికల్ గా ఒక పెద్ద ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం వస్తుందా అనేది కూడా ఉంది. సో అల్టిమేట్ గా మనం మే 4వ తేదీ వరకు వేచి చూడాలి. మే 4వ తేదీ తర్వాత మొత్తం ఫలితాలు వెళ్ళిన తర్వాతే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయి. నిజంగానే టీవీకే పార్టీ అధిపతి తలపతి విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా, లేకుంటే తన చుట్టే రాష్ట్ర రాజకీయాలు నడుస్తాయా, తను చెప్పిన వారే సీఎం అవుతారా, తనే సీఎం అవుతారా, లేకుంటే ఇవి అన్ని కాదన్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ లో ఏవైతే వచ్చాయో డిఎంకేకే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి. ఏదైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీవీకే పార్టీ మాత్రం నిన్న నుంచి కూడా ఒక రకంగా ఎంటైర్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ అనంతరం మాత్రం టీవీకే పార్టీ చర్చ జరుగుతోంది. తమిళనాట ఉన్నటువంటి టీవీకే పార్టీ అది తలపతి విజయ్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా కూడా అతని చుట్టే చర్చ జరగడం మాత్రం కొంత సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.